హలో అండి అందరికీ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సంక్రాంతి వస్తే చాలు షాపింగ్ మా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా పిల్లలు ఉండిపోయింది. నిన్నటి నుంచి కూడా పిల్లలకి హాలిడేస్. ఇంకా ఈరోజు అయితే పాపనైతే తీసుకెళ్ళాము. మనకి శారీస్ డ్రెస్సెస్ బేగా సెట్ అయిపోతాయి కానీ పిల్లలకి మాత్రం బేగా సెట్ అవ్వవు. ఈరోజు మొత్తం అంతా కూడా 3 డ్రెస్సెస్ అయితే తను తీసుకున్నాను. 3 డ్రెస్సెస్ ఎక్కువ కాస్ట్ కాదులేండి, 1500కి మొత్తం 3 కూడా వచ్చాయి. భోగికి, సంక్రాంతికి, కనుమకి మొత్తం 3 డ్రెస్సెస్. ముందు వేరే షాప్కి వెళ్ళి అక్కడ 1000 రూపీస్ డ్రెస్ తీసుకున్నాము. ఇంకా ఇవి వచ్చేసి స్కూల్కి అట్లా పనికొస్తాయని చెప్పి నార్మల్ డ్రెస్సెస్. ఈ షాప్ వచ్చేసి 180 రూపీస్ షాపు. ఇక్కడ ఏ డ్రెస్ అయినా సరే 180 రూపీసే. ఇంకా స్కూల్కి స్లీవ్లెస్లు అవి వేసుకోవద్దన్నారు. అందుకని ఇంకా మిడ్డీస్ అవి ఉంటాయి కదా, అవి తీసుకుందామని ఈ షాప్కి అయితే వచ్చాము. ఈ ఫ్రాక్ బాగుంది కానీ దీనికి హ్యాండ్స్ లేవు. ఈ పండగ 3 రోజులు 3 డ్రెస్సెస్ తీస్తాము. మళ్ళీ పాప బర్త్డేకి తీస్తాము 2 డ్రెస్సెస్. మళ్ళీ బాబు బర్త్డేకి కూడా పాపకి తీస్తాము. అసలు ఎన్ని షాపింగ్స్ తిరిగామంటే మనం మర్చికి మళ్ళీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఈ 180 రూపీస్ షాప్స్లోని ఈ లంగా జాకెట్లు, పిల్లలకి రకరకాల మోడల్స్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. ఫైనల్గా నేను తీసుకున్న డ్రెస్సెస్ వచ్చేసి ఈ మిడ్డీ తీసుకున్నాను. ఇది 180 రూపీసే. మిడ్డీలో చూసారా 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇంకా పింక్ కలర్ తీసుకున్నాను. ఇంకోటి సేమ్ ఇదే షాప్లోని గ్రీన్ కలర్. ఇదిగో ఈ ఫ్రాక్ తీసుకున్నాను. చేతులు బుట్ట హ్యాండ్స్ వచ్చాయి. ఇది కూడా 180 రూపీసే. వేరే షాప్లోని 1000 రూపీస్ పెట్టి తీసుకున్నాను అన్నాను కదా, అది ఈ డ్రెస్సే. మీకు అలా ఉంది కానీ బాగానే ఉంది బయట వీడియోలోని. ఇంకా ఈ ప్యాంట్ డ్రెస్ అయితే నాకు నచ్చలేదు, పాపే తీసుకుంది. అది ఎక్స్చేంజ్ చేయడానికి కూడా లేదు. ఇంకా అలా ఉంచేయడమే. ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి అమ్మ అయితే గుడ్డును చికెన్ కలిపి కర్రీలో అయితే చేసి పంపించింది. మేము నాన్ వెజ్ తినాం కదా, అందుకు నాకు మా హస్బెండ్కి కలిపి సాంబారు ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే తెచ్చేసుకున్నాము.